ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రాష్ట్ర రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 రైతులతో ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే అది కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్పోక్ మోడల్లో ప్రతి జోన్ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక మంచి పురోగతి, మంచి భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక జోన్ కింద డివైడ్ చేసి ఈ జోన్లో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఈ జోన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని ప్రతిదీ కూడా ఒక కార్యాచరణ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేయడం జరిగాం. అది కూడా మనం చూసాం. మరి ఆ క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత 10 నెలలుగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు పరచడం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా కొన్ని జరిగాయి. వాటన్నిటిని కూడా మనం స్వాగతించి ఈరోజు మనం ఒక మంచి దినంగా, మంచి పరిగణనగా నిన్న జరిగినటువంటి ఈవెంట్ మంచిది పరిగణనగా తీసుకోవడం. అంతేకాకుండా నిన్న కాక మొన్న ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా అర్బన్ ప్లేస్నే డెవలప్ చేయడమే కాకుండా రూరల్ ప్లేసుల్లో కూడా డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశంతో కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి కల్పించాలని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇచ్చి వాటిని కూడా ఒక మంచి, అంటే ఈరోజు క్యాపిటల్ సిటీ ఒక నగరంలో ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కాస్ట్ అనేది చాలా భారీగా పెరిగిపోవడం వల్ల రూరల్లో అయితే ఇండస్ట్రీస్ని కూడా పిలిపించి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల తక్కువ కాస్ట్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి ఫెసిలిటీ కూడా ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలోకి వస్తాయో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు 11 పార్కుల్ని ప్రారంభోత్సవం చేయడం, 39 పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఈవెంట్లో. మరి అంతేకాకుండా 175 పార్క్స్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు సుమారు 2 ఇయర్స్ రోడ్ మ్యాప్ వేసి 175 పార్క్స్ కూడా రాష్ట్రంలో రావాలని మొత్తం ఒక కార్యాచరణగా ఒక యాక్షన్ యాక్టివిటీ పెట్టుకోవడం జరిగింది. అవి కూడా సుమారు నెక్స్ట్ 6 మంత్స్లో మళ్ళీ కొన్ని పార్కులు ప్రారంభోత్సవం చేయడం, ఆ తర్వాత కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. అటు వెల్ఫేర్ని సంక్షేమం కూడా చేస్తున్నారు, అటు అభివృద్ధిని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రెండు కళ్ళు కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తూ ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. మనం చూసాం అమరావతి రోడ్ మ్యాప్, అమరావతి మీ ల్యాండ్స్కేప్ ప్లాన్లో కూడా ప్రతి సెక్టర్ కూడా ఒక భాగాన్ని కింద విడగొట్టి ఆ సెక్టర్లో ఉన్నటువంటి జోన్లో ఆ పర్టికులర్ టెక్నాలజీ వచ్చేలాగా, అటు ఆ పర్టికులర్ వెర్టికల్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్లాన్ చేశారు. ఇవలో ఆల్రెడీ 11 పార్కులు ప్రారంభోత్సవం అయ్యేది. 39 పార్క్స్కి
శంకుస్థాపన అయింది. ఆ 39 పార్క్స్ కూడా మేము బడ్జెట్ రెడీ చేసి అప్రూవ్ చేస్తాం. ఆ బడ్జెట్ కూడా ఏ రకంగా డెవలప్ చేయాలి, అందులో సెంట్రల్ గవర్నమెంట్ సిడిపి ప్రోగ్రాంలో కొంత పార్క్, అలాగే ఏపీఐసి కొన్ని పార్కులు డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళతో కూడా నెక్స్ట్ ఫేజ్లో ప్లాన్ చేస్తున్నాం. ఈ 39లో మాత్రం సిడిపి అండ్ ఏపీఐసి రెండు కలిపి డెవలప్ చేస్తున్నాం. మన జిల్లాలో కొండకిండం, గజపతి నగరంలో బొండపల్లి మండలంలో కొండకిండం, తర్వాత రాంబద్రపురం కాన్స్టిట్యున్సీలో మన బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో రాంబద్రపురం మండలంలో కొట్టెక్కి విలేజ్. అంతేకాకుండా నెల్లిమల్లిలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ పెట్టాము. 3 acres ల్యాండ్ తీసుకొని. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అంటే అక్కడ మైక్రో ఇండస్ట్రీస్కి స్పేస్ ఇవ్వడం అనమాట. 1000 SFT స్పేస్లో మైక్రో ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ యూనిట్, అంటే వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా హ్యాండ్లూమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ని తయారు చేయాలంటే, అంటే ఇప్పుడు జూట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జూట్ బ్యాగ్స్ తయారు చేయడం, ఇలాంటి చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్కి ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు యూనిట్లో పెట్టుకున్న వాళ్ళకి ఆ స్థలం లీజ్కి ఇస్తారు. లీజ్ కూడా చాలా తక్కువ రేటుకి వర్కౌట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఇండస్ట్రీ పెట్టేవాడి మీద బర్డెన్ అవ్వకుండా పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.